నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ముందుగా మీ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఇక ఈరోజు సుఖీభవలో మానసికంగా మనిషిని కుంగదీసి అంతులేని వ్యధకు లోను చేసే డిప్రెషన్కు కారణాలు, మానసిక వ్యాకులతను అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్వేదం, నిద్రలేమి, నిరాసక్తత, మొత్తంగా డిప్రెషన్ ఒక విషవలయం. జీవితాన్ని విషాదభరితం చేసే ఒక మానసిక రుగ్మత. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనసు నిండా నిరాశ, నిస్పృహలు ఆవరించటం సహజమే. కాలం గడుస్తున్న కొద్దీ చాలామంది తిరిగి మామూలు జీవితంలోకి వచ్చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం తిరిగి కోలుకోలేకపోతారు. తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ మానసికంగా బాగా కుంగిపోతుంటారు. అసలేమిటి పరిస్థితి? డిప్రెషన్ అనే వ్యాధికి లోను కావడానికి కారణాలు ముఖ్యంగా రెండు. ఒకటి ఏంటంటే, మామూలుగా మనం ఏ ఆలోచన చేయాలన్నా, ఏ అనుభూతికి లోనవ్వాలన్నా మన మెదడులో కొన్ని రసాయన పదార్థాలు అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. ఇవి సరైన మోతాదులో ఉన్నప్పుడు అందరం మామూలుగా ఆలోచించగలుగుతాం. ఆలోచనలు కానీ మన అనుభూతులు కానీ సవ్యంగా ఉంటాయి. కొంతమందిలో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ముఖ్యంగా దీంట్లో రెండు ఉన్నాయి, సెరోటోనిన్ అని, నారెపినిఫ్రైన్ అని. ఈ రెండు రసాయన పదార్థాలు కానీ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క కాన్సన్ట్రేషను ఈ మెదడులో తగ్గిపోవటం వల్ల ఈ డిప్రెషన్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానం ప్రకారం ఇది ఎందుకు ఇలా తగ్గుతాయి అనేది ఇంతవరకు సరైన అవగాహన లేదు. ఈ డైరెక్షన్లో ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నది. అది ఒక వ్యక్తిలో ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్స్ తగ్గుతాయి. కానీ ఒక్కటి కనిపెట్టగలిగింది ఏంటంటే, ఎవరైనా వ్యక్తి ముఖ్యంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనా, లేకపోతే ఒక రకమైన శారీరక పరంగా తీవ్రమైన ఒత్తిడి, ఏదైనా విపరీతమైన శారీరకమైన జబ్బులకు లోనైనా కూడా ఈ రసాయన పదార్థాల యొక్క కాన్సన్ట్రేషను తగ్గే అవకాశం ఉన్నది. ఇది ఒకటి ముఖ్యమైన కారణం. రెండో కారణం ఏంటంటే, మన పరిస్థితుల దృష్ట్యా, అంటే పరిస్థితుల్లో విపరీతమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నవారు అందరం ఒకే విధంగా ఒక సంఘటనకి రియాక్ట్ కాం. మామూలుగా కొంతమందిలో ఈ వల్నరబిలిటీ ఫ్యాక్టర్ అంటే ఒక వ్యక్తి ఈ పరిస్థితుల్లో ఒడిదొడుకుల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో డిప్రెషన్ అనేది కొంచెం తరచుగా రావచ్చు. ఈ వల్నరబిలిటీకి కారణం ముఖ్యంగా జెనెటిక్స్. వంశపారంపర్యంగా కొంతమందిలో కొన్ని జన్యు కారణాల వల్ల తరచుగా చూస్తుంటాం. ముఖ్యంగా ఇవి ఎక్కువగా ఈ బైపోలార్ డిప్రెషన్ అనేది వ్యవహరిస్తూ ఉంటాం. అంటే వీరిలో కొంతమందిలో కొద్ది రోజులు చాలా ఆనందంగా ఉండటం, కొద్ది రోజులు విపరీతమైన దుఃఖానికి లోనవుతాం, అటువంటి ఫేజెస్ కనిపిస్తుంటాయి. డిప్రెషన్ మనిషిని తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోను చేసే ఈ రుగ్మతకు బయటి కారణాలతో పాటు మెదడులో జరిగే కొన్ని రకాల మార్పులు కూడా కారణమవుతుంటాయి. భావోద్వేగాలపై ప్రభావం చూపించే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల శాతం మెదడులో తగ్గినప్పుడు మనిషి తీవ్రమైన నిర్వేదానికి లోనవుతాడు. ఇలాంటి పరిస్థితిలో నాడీ కణాల మధ్య సమాచార వారధులుగా పనిచేసే న్యూరో ట్రాన్స్మిటర్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మార్పులన్నీ మనిషిని మానసికంగా బాగా కుంగదీస్తాయి. డిప్రెషన్ అంటే దిగులు, భయం, వ్యధ. ఇది నార్మల్ ఎమోషన్ కూడా. అంటే దాదాపు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అని కాదు, చాలా ఫ్రీక్వెంట్గానే కొంచెం బాధపడడం, దిగులు పడడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ సహజంగా జరిగే రొటీన్గా ప్రతిరోజు వచ్చేదాన్ని డిప్రెషన్ అనము. డిప్రెషన్ అనే ఒక వ్యాధిగా మారాలనంటే అది చాలా సివియర్గా ఉండాలా, చాలా రోజులు కన్సిస్టెంట్గా ఉండాలా. ఇవి రెండు ఇంపార్టెంట్. ఏ సైకలాజికల్గా మానసిక సంబంధమైన ప్రాబ్లమ్స్ లేకున్నా
డిప్రెషన్ వస్తుందా అంటే నా సమాధానం ఖచ్చితంగా వస్తుంది. రెండోది, మనందరికీ తెలుసు, మానసికంగా ఎప్పుడైతే ఒత్తిడికి గురైనామో లేకపోతే ఒక ప్రెషర్ కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనందరం ఎవరిమైనా కూడా డిప్రెషన్లోకి పోవచ్చు. అది ఫెయిల్యూర్ కానివ్వండి, బిజినెస్ లాస్ కానివ్వండి, లేకపోతే క్లోజ్గా ఉండేవాళ్ళ డెత్ కానివ్వండి, ఏ కారణం వల్లైనా ఇట్లా జరుగుతుంది. ఇట్లా వచ్చినప్పుడు మానసికంగా ఒక విధమైన కుంగిపోతారు మనిషి. అంటే నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఎప్పుడు ఒక విధమైన టెన్షన్, ఒక ఆందోళన, ఒక భయం, ఏదో జరుగుతుందనే భయం ఒక పక్క, ఏమి చేయలేకపోతున్నామని నెగిటివిటీ ఒక పక్క. అంటే తన మీద తనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. చుట్టూ ప్రపంచంలో కూడా తనకేమి హెల్ప్ రాదు అంటే ఐడియాస్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అంటాం. హోప్ ఉండదు, ఆశ ఉండదు, హెల్ప్ వస్తుంది అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండదు. చుట్టూ ప్రపంచంలో నెగిటివే, తన గురించి తను కూడా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, నేనేం చేయలేను, నేను ఎందుకు పనికిరాను అనే ఒక నెగిటివ్ ఫీలింగ్. ఈ నెగిటివ్ ఫీలింగ్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్గా పోయినప్పుడు సూసైడల్గా, నేను ఎందుకు బ్రతకాలా, బ్రతికేం చేయాలా, నాకేముంది ఈ ప్రపంచంలో అని ఎప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్లో ఇది ఒక సుడిగుండం లాగా దాంట్లోనే కొట్టుకుని పోతుంటారు. ఒక పక్క టెన్షన్, ఒక పక్క బాధ, ఈ రెండు మిళినమైనప్పుడే డిప్రెషన్ అనేది అంత సివియర్గా వస్తుంది. సైకలాజికల్గా చాలా బయటకు కనిపించింది. అది చూసే వాళ్ళకి ఏం తెలియదు, ఏం బాగానే ఉంది కదా అని అంటారు, కానీ ఆ పర్సన్ దాన్ని సఫర్ అయ్యే వాళ్ళు తెలియకుండానే చాలా చాలా బాధపడతారు వీళ్ళు. ప్రేమలు విఫలం కావడం, పరీక్షల్లో తప్పడంతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆర్థికంగా చితికిపోవడం వల్ల కూడా చాలా మంది డిప్రెషన్ విష వలయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్ను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. మానసిక అశాంతి. పురుషులతో పోలిస్తే స్త్రీలలో డిప్రెషన్ అన్నది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతారు. సున్నిత మనస్కులు కావటం, దీనికి తోడు నెలసరిలో చిక్కులు, కాన్పు కష్టాలు, పిల్లల పెంపకం, తీరిక లేని కుటుంబ బాధ్యతలు, ఇవన్నీ స్త్రీల మనసులను ఇట్టే వికలం చేస్తుంటాయి. ఆత్మీయులను కోల్పోయినప్పుడు, ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, జీవితంలో మోసపోయిన సందర్భాల్లో చాలా మంది తిరిగి కోలుకోలేనంతగా కుంగిపోతుంటారు. అయితే ఆశావహ దృక్పథమే అన్నిటికీ సరైన పరిష్కారమని చెబుతున్నారు డాక్టర్. స్త్రీలలో పురుషుల కన్నా 2 రెట్లు ఎక్కువ డిప్రెషన్ ఉంటుంది. ఈ డిప్రెషన్ స్త్రీల్లోనే ఎక్కువ ఎందుకు ఉంటుందంటే కొన్ని రకాల మార్పులు ఉంటాయి. స్త్రీలలో శారీరక మార్పులు కొన్ని వస్తుంటాయి. అలాగే సమాజంలో మనకున్న అంటే స్త్రీలకున్న పొజిషన్ బట్టి కూడా, దాని తర్వాత స్త్రీల మనస్తత్వం బట్టి కూడా. ఈ పెద్ద మనిషి నెలసరి మొదలైనప్పుడు కొంతమందికి ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరియా అంటాం అనమాట. ఇదేంటంటే ఇది వారం రోజులు ఇంకా నెలసరి ప్రారంభం అవుతున్నది అని వారం రోజులు ముందు మూడ్లో తేడా రావడం, ఎక్కువ ఏడవడం, చిరాకు పడడం, విపరీతమైన నీరసం రావడం, పిల్లల్ని చితకబాదడం, అలాగే పక్కన భర్తతో కోట్లాడడం, ఇలా అన్ని రకరకాల సిమ్టమ్స్ అవుతాయి. అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే ప్రసవం అయిన తర్వాత మొదటి నెల రోజుల లోపు, ప్రత్యేకంగా మొదటి వారంలో డిప్రెషన్ లాంటి లక్షణాలు వస్తాయి. ఇది ఎలా రావచ్చు అంటే చాలా మైల్డ్గా, ఒకప్పుడు ఏడ్చి ఒకప్పుడు నవ్వుతూ, నార్మల్గా ఎక్కువ సార్లు ఉండి కొన్నిసార్లు ఏడ్చినట్టు వస్తుంది. దానికి మనం పోస్ట్ పార్టం బ్లూస్ అంటాం అనమాట. అదే ఎక్కువగా మారితే ఎక్కువ డిప్రెషన్గా ఉండి మాటమాటికి ఏడుస్తూ, చనిపోతాన ఆలోచనలు, తన పిల్లడికి ఏదో అయిపోతుందని భయపడడం, ఎవరితో మాట్లాడాలని ఇష్టం లేకపోవడం, 24 గంటలు ఏడవడం, ఇది ఒక నెల రోజులు 2 నెలల దాకా కంటిన్యూస్గా ఉండడం, దీనికి మనం పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాం అనమాట. అలాగే కొంతమంది మహిళలకి మెనోపాజ్ అంటే ఆ 45-50 ఏళ్ళు వచ్చి ఇంకా నెలసరి పూర్తిగా ముగిస్తున్నది అన్న టైంలో కొంతమందికి డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఇటువంటి రకం డిప్రెషను కొంత మటుకు హార్మోన్స్, శరీరంలో ఉన్న హార్మోన్స్ వల్ల కొంచెం వచ్చినా, ఇంకొంతమందికి ఎందుకు వస్తుందంటే అదే టైంలో పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, ఇంటి బయటకు వెళ్ళిపోవడం, కాలేజీకి వెళ్ళడం, పెళ్లిలే వెళ్ళిపోవడం, ఇన్నాళ్ళు పిల్లలే తన జీవితం ఉన్న మహిళ హఠాత్తుగా ఒంటరిగా ఉండిపోవడం ఇంట్లో. అలాగే కొన్ని శారీరక మార్పులు అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినా, డయాబెటీస్ అయినా, హై బ్లడ్ ప్రెషర్ అయినా ఈ వయసులో వస్తాయి. వృద్ధాప్యం జీవన పయనంలో ఆఖరి మజిలి, అనుభవాల అనుభూతుల్ని నెమరేసుకునే కమ్మటి వయసు. మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వృద్ధాప్యంలో చాలా మందికి
డిప్రెషన్ ఒక తీరని శాపంగా మారుతుంటుంది. ఆత్మీయుల ఎడబాటు, భరించలేని ఒంటరితనం, ఎడతెగని అనారోగ్యం ఇవన్నీ ఆఖరి మజిలీలో అంతులేని నిర్వేదాన్ని తెచ్చిపెడుతుంటాయి. అయితే కాలానుగుణమైన మార్పులకు సిద్ధపడటం, వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకోవటం ద్వారా మలి వయసులో ముసురుకొచ్చే మానసిక సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. వృద్ధాప్యంలో చాలామందిలో ముఖ్యంగా కనిపించేది తమ జీవిత సహచరులను కోల్పోవటం. దాని మూలంగా చాలామందిలో ఒక రకమైన డిప్రెషన్కి లోనవటం జరుగుతూ ఉంటుంది. రెండోది, కుటుంబ సభ్యులంతా దూరంగా వెళ్ళిపోవటం. కొడుకులు, కూతుళ్ళు అందరూ ఉద్యోగాలు చేసుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని దూరంగా వెళ్ళిపోవటం ఈరోజు చాలామంది చూస్తున్నాం. అందులోనూ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడో దూరంగా స్థిరపడిపోతుంటారు. వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి బయటకు వెళ్ళలేక, ఉన్న చోటే ఉండలేక ఒక సతమతమయ్యి డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడోది, ఒక రకమైన నెగ్లిజెన్స్కి లోనవటం. అంటే చాలామందిలో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళకి ఎందుకు ఏం చేస్తారులే ఇంకా అని ఒక రకమైన చిన్న చూపు చూడటం. అంటే వీళ్ళు కుటుంబం ఇంకా దేనికి పనికిరారు, ఒక మూల కూర్చొని ఏదో తింటూ కాలం గడిపేస్తే చాలు, మనకు అడ్డం రాకుంటే చాలు అని కుటుంబ సభ్యులు కూడా ఫీల్ కావటం. వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళకి సరైన రికగ్నిషన్ ఇవ్వకుండా, వాళ్ళ డెసిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండటం, ఇవన్నీ కుటుంబంలో జరుగుతున్నప్పుడు వృద్ధుల్లో కొంతవరకు ఈ డిప్రెషన్ అనే లక్షణం ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇవేవి కారణాలు కూడా లేకుండా కూడా డిప్రెషన్ అనే వ్యాధికి లోను కావచ్చు. ఆ లక్షణాలు గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే వృద్ధుల్లో ఈ డిప్రెషన్ని సరిగ్గా గుర్తించారో వాళ్ళు అనేకమైన శారీరక బాధలకు లోనై ప్రతి ఒక్కదానికి కంప్లైంట్స్ ఎక్కువ చెప్పటం, తలనొప్పులను, ఒళ్ళు నొప్పులను, కీళ్ళ నొప్పులను ఎక్కువగా బాధలకు లోనవటం. అది కుటుంబ వ్యక్తులు కానీ, చూస్తున్న డాక్టర్లు కానీ ఒక్కొక్కసారి ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు తప్పితే వీళ్ళు ఏదో వాళ్ళ చదువు చెప్తూ ఉంటారు, వాళ్ళని పెద్దగా పట్టించుకోకర్లేదు అనుకోవటం. ఇవన్నీ ఒక్కొక్కసారి డిప్రెషన్ అనే అనుభూతిని బయటికి వ్యక్తపరచలేక చాలామంది శారీరక బాధలుగా మలుచుకొని శారీరక బాధలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇది కూడా చాలా వరకు గుర్తించాల్సిన విషయం. నిస్తేజం, నిరాశ, నిర్వేదం మనిషిని నిశ్శబ్దంగా నిలువున నిర్వీర్యం చేసే పెను విపత్తులివి. జీవన పయనంలో వైఫల్యాలు, ఆటుపోట్లు ఎదురైనప్పుడు మనిషి మానసికంగా కుంగిపోతుంటాడు. ప్రేమలు, పెళ్ళిళ్ళు, అప్పులు, అవహేళనలు, వేదనలు, బాధలు, ఈ చేదు జ్ఞాపకాలు మనసులో వేళ్ళూనుకొని మనిషిని అనుక్షణం పొంగదీస్తుంటాయి. యువతలో ఈ డిప్రెషన్ అన్నది మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ప్రేమలో విఫలమైనప్పుడు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగం దొరకని పరిస్థితుల్లో చాలామంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళుతుంటారు. ఒక్కోసారి ఆత్మహత్యలకు సైతం సిద్ధపడుతుంటారు. ఇప్పుడు డిప్రెషన్ అనే వ్యాధి ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ మధ్యలో యూత్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. కారణాలు ఏంటంటే మనందరికీ తెలుసు, యూత్లో ప్రెషర్ పెరిగిపోతుంది. స్టడీస్ దగ్గర నుంచి కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. 10th క్లాస్ ఎగ్జామ్స్, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ కావాలా, ప్రతి ఒక్కరికి ఎంసెట్లో మంచి ర్యాంక్ కావాలా, రానప్పుడు వచ్చే డిసప్పాయింట్మెంటు అది. దెన్ ఇంటర్మీడియట్, దెన్ స్టడీస్లో వచ్చే ప్రెషర్ వల్ల. సెకండ్ థింగ్, లవ్ అఫైర్స్ అనేది. ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చినా కూడా, అంటే యూత్లో ఇప్పుడు ఒక విధంగా అంబిషన్స్ పెరుగుతున్నాయి, ఓపెన్నెస్ పెరిగింది, అసర్టివ్నెస్ పెరిగింది. ఎప్పుడైతే తను అనుకునేది జరగలేదో, అది ర్యాంక్ కానివ్వండి, లేకపోతే తను ప్రేమలో తను సఫలీకృతం కాలేకపోనివ్వండి, లేకపోతే తను అనుకున్న జాబ్ రాలేకపోవడం కానివ్వండి, ఏదైనా వచ్చినప్పుడు ఒక రెస్ట్లెస్నెస్ అనేది వచ్చేసింది యూత్లో, ఎక్కువ అవుతుంది. ఇంకా మనకి అంతకుముందు చూస్తాం, ఓర్చుకుందాం అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కటి తను సాధించాలా, ఇప్పుడే జరిగిపోవాలా. ఎప్పుడైతే రెస్ట్లెస్నెస్ ఎక్కువ అవుతుందో డిప్రెషన్ ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం, పేపర్లో చూస్తున్నాం. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ఇక్కడ ఏదో లవ్ ఫెయిల్ ప్రాబ్లం అయింది జరుగుతుందని. సో ఈ మధ్యకాలంలో యూత్లో ఈ డిప్రెషన్ ఎక్కువ కావడం, దీంతో డ్రగ్స్కి అలవాటు పడటం కూడా డిప్రెషన్లో ఒక భాగంగా జరుగుతుంది. ఇవి రెండు ఎక్కువ అవుతా ఉన్నాయి యూత్లో ఈ మధ్య. డిప్రెషన్ తగ్గడానికి ఇచ్చే మందుల మూలంగా అనేక దుష్ఫలితాలు కనిపిస్తాయనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది.
నిజానికి నేటి ఆధునిక వైద్యంలో మానసిక కుంగుబాటును తగ్గించడానికి అనేక రకాల చక్కటి మందులు మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. డిప్రెషన్కు చికిత్స, మందుల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరుపు మనకు నిజంగా వరం లాంటిదే. మరపనేది లేకపోతే జ్ఞాపకాల సుడిగుండంలో మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. చేదు జ్ఞాపకాలు పదే పదే మనసును వెన్నాడుతూ తీరని మానసిక వ్యధకు గురి చేస్తున్నప్పుడు ఆ డిప్రెషన్ బారి నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. మందులు, కౌన్సిలింగ్, థెరపీలతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా తమ వంతు తోడ్పాటును అందించాలి. అనుక్షణం ధైర్యం చెబుతుండాలి. తాము ఒంటరి కాదన్న భావనే డిప్రెషన్ బాధితులకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో చాలా రకమైన యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ వాడటం మూలంగా సరైన మోతాదులో సరైన డాక్టర్ సలహా తీసుకొని వాడటం వల్ల మామూలుగా ఈ డిప్రెషన్ యొక్క లక్షణాలు 3 నుంచి 6 వారాల్లో పూర్తిగా నయమవుతాయి. అంటే 6 వారాల్లో ఆ వ్యక్తి ఈ డిప్రెషన్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి బయటకు వచ్చాము కదా అని 6 వారాల్లో ఆ మందులు ఆపేస్తే 6 వారాల తర్వాత మళ్ళీ డిప్రెషన్కి లోనే అవకాశం ఉంది. కాబట్టి ఆ మెయింటెనెన్స్ డోసేజ్ అనేది చాలా ముఖ్యం. ఈ మెయింటెనెన్స్ డోసేజ్ మామూలుగా ఫస్ట్ టైం డిప్రెషన్కి లోనైనప్పుడు కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో రికరెంట్ డిప్రెసివ్ డిజార్డర్ అంటే చాలా తరచుగా డిప్రెషన్ ఎపిసోడ్స్ వస్తున్నప్పుడు అది ఇంకా ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొక చికిత్స పద్ధతి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. ముఖ్యంగా డిప్రెషన్ తీవ్రత ఎక్కువైనప్పుడు, చాలా సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు, ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే మామూలుగా ఈ షాక్ థెరపీ అని వ్యవహరిస్తూ ఉంటాం. మామూలుగా ఇది ఒక వ్యక్తికి ఒక షార్ట్ జనరల్ అనెస్థీషియా అంటే మత్తులో ఉంచి ఒక చిన్న ఎలక్ట్రిక్ స్టిమ్యులస్ తల మీద ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే జరిగేది ఈ మెదడులో ఇంతకుముందు నేను చెప్పినట్టు రసాయన పదార్థాల ఒక ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన చికిత్స డిప్రెషన్లో. డిప్రెషన్ అంటే మరీ తీవ్రత లేనప్పుడు ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక సైకలాజికల్ ప్రక్రియ ఉన్నది. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ముఖ్యంగా చేసేది ఏంటంటే డిప్రెషన్కి లోని వ్యక్తిలో కొన్ని నెగటివ్ కాగ్నిషన్స్ అంటే నెగటివ్గా ఆలోచించే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అంటే పొద్దున్న లేవగానే నా వల్ల ఏ పని కాదు, నేను ఏమీ చేయలేను అనే ఒక ఆలోచనతో మొదలయ్యి ఆ ఆలోచన మొదలయ్యేటప్పటికీ తను నిజంగానే చేసే పని కూడా చేయటం మర్చిపోతూ ఉంటాడు. ఇది ఒక నెగటివ్ కాన్సెప్ట్ నుంచి నెమ్మదిగా మార్పు తీసుకురావడానికి ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఆ మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలు ఏ విధంగా ఎదుర్కొని మార్చుకోవచ్చు పాజిటివ్ వేకి అనే సలహాలు ఇవ్వటమే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇది మైల్డ్ టు మోడరేట్ డిప్రెషన్లో చాలా బాగా పనిచేసే అవకాశం ఉన్నది. ఆహారం కేవలం శక్తి ప్రదాయని మాత్రమే కాదు, మనసును ఉత్సాహంగా ఉంచే ప్రేరేపకం కూడా. కొన్ని రకాల ఆహార పదార్థాలు భావోద్వేగాల్ని నియంత్రించే డోపమైన్, సెరటోనిన్ రసాయనాల విడుదలను ప్రేరేపిస్తాయి. యాంటాక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా లభించే సిట్రస్ పళ్ళు, ఒమేగా 3 రకం కొవ్వులు దొరికే చేపలను తరచుగా తీసుకోవటం ద్వారా మనసును నిత్య నూతనంగా ఉంచుకోవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయాల్ని వీక్షించటం, చాలినంత విశ్రాంతి తీసుకోవటం, తనివి తీరా స్నానం చేయటం ఇవన్నీ డిప్రెషన్ తీవ్రతను చాలా వరకు తగ్గిస్తాయి. ఎవరైనా సరే దిగులుగా ఉంటే, బాధగా ఉంటే, వెదగా ఉంటే వాళ్ళకు కొంచెం ఊరట ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరం. అది ఒక చిన్న మాటే కానివ్వండి, లేకపోతే భుజం చేసి బుజ్జగించడం కానివ్వండి, లేకపోతే కొంచెం రియాష్యూర్ చేయడం కానివ్వండి, ఏ విధంగానైనా ట్రీట్మెంట్ అవసరం. డిప్రెషన్ జబ్బుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలా. ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే అంత మంచిది. లేకుంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి సూసైడల్ రిస్క్ ఉంది, రెండోది అనవసరంగా పేషెంట్ని విపరీతమైన వ్యధకి బాధకి గురి చేస్తాం. ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? చాలా మంచి మందులు ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి మందుల మీద. ఇవి అడిక్షను, దీనికి నిద్ర వస్తుంది అని. అటువంటిది ఏం లేదండి. నిద్ర పూర్తిగా ఏమాత్రం సెడేషన్ లేని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అడిక్షన్ అనే మాట లేకుండా ఉండే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కానీ ఒకటేందంటే ఈ మందులు పనిచేసేదానికి టైం పడుతుంది, ఎక్కువ రోజులు మందులు వాడాలా.
కొన్ని డిప్రెషన్లో అంటే ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ సంబంధించి వచ్చే టైప్ ఆఫ్ డిప్రెషన్లో 100% పేషెంట్ డిప్రెషన్ నుంచి బయట వస్తారు. దాంతో కౌన్సిలింగ్ చేస్తాము, సైకోథెరపీ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. వీటన్నిటితోటే కంప్లీట్గా అట్లీస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్స్లో పూర్తిగా డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది తెలియక అవసరం లేదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అని ఒక పొరపాటుతనంతో ట్రీట్మెంట్ లేకుండా మానేస్తుంటారు, లేకపోతే ట్రీట్మెంట్ డిస్కరేజ్ చేస్తారు. ఇది మాత్రం చాలా పొరపాటైన డెసిషను. ప్రతి డిప్రెషన్ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం. ఎంత త్వరగా చేయించగలిగితే అంత మంచిది. డిప్రెషన్ నుంచి కోలుకోవటానికి ముందుగా తామీ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడగలమన్న నమ్మకాన్ని పెంచుకోవాలి. తమ వైపు నుంచి ప్రయత్నం ఏదీ లేనప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. మనసును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. శ్రావ్యమైన సంగీతాన్ని వినటం, ఇష్టమైన పనుల్ని చేయటం, పుస్తక పఠనం ఇవన్నీ మనసును నిత్య నూతనంగా ఉంచుతాయి. ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటం, ముఖంపై చిరునవ్వును చెదరకుండా చూసుకోవటం, ప్రతినిత్యం కాసేపైనా యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయటం మనసును నిత్య నూతనంగా ఉంచే తారక మంత్రాలివే. మానసికంగా మనిషిని కుంగదీసి అంతులేని వ్యధకు లోను చేసే డిప్రెషన్కు కారణాలు, మానసిక వ్యాకులతను అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. సుఖీభావ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.